అది మీరు చెప్తారా? నువ్విక్కడ గూఢాచారం చేస్తున్నావు. మీరిక్కడి నుంచి పారిపోతుంటే నేను అక్కడ చూశాను. నువ్వక్కడ ఒంటరిగానే కదా ఉన్నావు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదుగా? లేదు 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 లేదు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. అదే నీకు మంచిది. అది సరే, నేనే కల్ప్రిట్ అని నీకు అనిపిస్తుందా? మీకెందుకు అలా అనిపిస్తుంది? ఎందుకంటే నువ్వే వ్యాంపైర్ ఇన్సిడెంట్ ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు. కాసుల్లా. కాసుల్లా అంటే? కాసు కబే డిటెక్టివ్ క్లబ్, దాన్ని కాసుల్లా అంటారు. అది మాత్రమే కాదు, నేనేమీ చేయలేదు. నిజంగానే ఏం చేయలేదా? అలా చేయడానికి నా దగ్గర ఎటువంటి రీజను లేదు. నీకు శీషో మీద డౌట్ రావాలి. అందరికంటే టాప్ రన్నర్ జీరోకొచ్చేసింది. అలా నాకు జరుగుంటే ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. వాళ్ళకి పాయింట్స్ తగ్గడానికి కారణం మీ కాళ్ళకి దెబ్బ తగిలింది. అనేకంగా నీకు తెలియదనుకుంటా. దెబ్బ తగిలిందని చెప్పడం ఉత్తత్తు మాటలే. తను అలా పరిగెత్తుండకూడదు. ఇక్కడ చూడు అహేక, పిల్లలకి తప్పుడు విషయాలు చెప్పకూడదు. తను తప్పుగా అర్థం చేసుకుంది. మీరు చెప్పింది అదే కదా. ఎలీట్ గ్రూప్ నుండి నేను కింద పడిపోయాను. నాకు మాత్రం ఎందుకిలా జరుగుతోంది? నేను అందరినీ ద్వేషిస్తున్నాను. నాకేర్పడిన ఈ అన్యాయం నాకు నచ్చలేదు. నేను ఏ స్టూడెంట్ ని ముందుకి రానివ్వను. ఇలా కూడా జరగచ్చు. కానీ శశాకని అలా ఎలా అనుకోగలుగుతామా? ఇలా చూడు, ఎవరినంత త్వరగా నమ్మకూడదు. వాళ్ళ మీద అనుమానం రాకూడదని మనతో పాటు ఇన్వెస్టిగేట్ చేసిండొచ్చు కదా. అరే షిన్-చాన్, నీ ధ్యాస ఎక్కడుంది? బోచాన్ అంటున్నాడు ఇది రోరోనే చేసుంటుందని. రేపు క్లాస్ పూర్తయిన తర్వాత వాళ్ళ సస్పెక్ట్ ని మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నారంటే ఇరుక్కుపోతారు. కాసు కబే డిటెక్టివ్ క్లబ్ తర్వాత నేను బలి తీసుకోబోయేది. శనివారం రోజు. హలో, కమాన్ కమాన్, మీ గమనాన్ని ప్రాక్టీస్ లో ఉంచండి. వెరీ గుడ్, కమాన్, త్వరగా పరిగెత్తావు. మనకి లైఫ్ లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇలా చెట్టు దగ్గరికి వెళ్లి చెట్టు ఎక్కి డాన్స్ ఆడాలి. ఆ తర్వాత నెమ్మదిగా అన్ని సర్దుకుంటాయి. చూడండి. దేని గురించి థింకింగ్? ఓ షిన్-చాన్, నువ్వా? ఏంటది మీ చేతిలో? విత్డ్రావల్ నోటీస్. నేను ఈ స్కూల్ వదిలి వెళ్ళిపోతున్నాను. మా అమ్మా నాన్న నన్ను చాలా కష్టపడి ఈ స్కూల్లో చేర్పించారు. కానీ నేను కింద పడిపోయాను, అందుకని పరిగెట్టలేను. ఇక నాకు చాయిసే లేదు. నేను స్కూల్ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఇక నేనిక్కడ ఉండడం కుదరదు. నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు షిన్-చాన్. రివర్స్ చేసేయండి. బలహీనంగా ఉన్నప్పుడు బలంగా ఏదైనా ఆలోచించి చేసినప్పుడు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అర్థమైందా? నోహారా షిన్-చాన్, సుమి